ఈ లోకంలో చాలామంది గొప్పవారు ఉంటారు. ఈ గొప్పవారిలో జ్ఞానవంతులు కూడా ఉంటారు. అసలు జ్ఞానవంతుడు ఎలా ఉంటాడని బైబిల్ చెబుతుంది అంటే, జ్ఞానవంతుడు తన తండ్రిని సంతోషపరుస్తాడట. తన సృష్టికర్త అయిన దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉంటాడట. జ్ఞానవంతుడు ఎంత గొప్పవాడంటే, వెండి, బంగారము, పగడము ఇలాంటి విలువైన వస్తువుల కన్నా జ్ఞానము కలిగిన వాడే గొప్పవాడట. జ్ఞానం కలిగిన వాడి యొక్క గొప్పతనం ఏంటంటే, వాడు తన జ్ఞానము చేత ఇతరులను స్వస్థబుద్ధితో స్త్రీలతో సంభాషణ చేస్తున్నప్పుడు అక్కవనియు, చెల్లువనియు, అమ్మ అని పిలిచి గౌరవాన్ని కలిగి ఉంటాడు. అది మాత్రమే కాక జ్ఞానవంతుడికి 2 విలువైన బహుమతులు కలిగి ఉంటాడని చెబుతుంది. ఒక చేతితో దీర్ఘాయువును, ఒక చేతితో ఘనత, సంపద కలిగి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఇక జ్ఞానవంతుడి జీవితం ఎలా ఉంటుంది అంటే, సుఖవంతమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా, అందరికీ మేలుకరమైనదిగా ఉండి తన జీవితాన్ని తాను చూస్తున్నప్పుడు సంతృప్తినిచ్చే విధంగా ఉంటుందని బైబుల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులుగా మారండి. దేవుని జ్ఞానాన్ని ఎరగండి. సృష్టికర్తను ఆనందపరచండి.